గరం గరం వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫా యూనివర్సిటీ. నమస్తే అందరికీ. ఇక్ఫా యూనివర్సిటీ సహసమర్పిస్తున్న గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచే కదా. చేలో మస్తు వార్తలు పట్టుకొచ్చిన. వార్తలు చూసే ముందు ఏం చేయాలి? హెడ్లైన్స్ ఇద్దాం పారి. చెత్త పన్ను వసూలు రాజా. పన్ను వసూలు చేస్తున్నా. బీఆర్ఎస్ కండు ఉన్నది హరీష్ అన్న మెడల. బీఆర్ఎస్ పేరు మారుతున్నదా మళ్ళా? దండయాత్రకు దిగిన కాకులు భయపడిపోవచ్చు చికెన్ సెంటర్ వాళ్ళు. జైలు అనేది తీసిండ్రు రీల్ వీడియోలు. ఏం చేస్తున్నారో ఆ టైంలో పోలీసులు. ఎత్తెక్కింది పోలీస్ స్టేషన్. ఏందో మరి దీని కండిషన్. ఎన్నికలకు ముందొక మాట, గెలిచినాక ఇంకో మాట. నిన్నొక మాట, ఇయాలొక మాట. ఇది ఇప్పుడు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు పాటించే పద్ధతి. అదేంది సారు అప్పుడు అట్లా అన్నారు కదా అని ఎవరన్నా ధైర్యం చేసి అడిగితే నేనెప్పుడన్నా నేను అట్లా అస్సలే అనలే అని దబాయిస్తారు. ఇంకేమన్నా అడిగితే గయ్యం అంటారు. ఎవరమ్మా లోపల? ఆగో అక్కడ మళ్ళా ఏదో పని పెట్టుకున్నట్లున్నాడు కదా రాజేషు. ఒక్కసారి బయటికి రండి అమ్మా, మాట్లాడేది ఉన్నది. ఓయ్ ఏంది ఎవరింటికో పోయి తలుపు కొడుతున్నావు? అన్ని ఇల్లు మావే. ఒక్కొక్కరికి 10 ఇల్లు ఇచ్చారు. ఇప్పటికి ఒక 2 ఇల్లు అయిపోయాయి. ఇంకొక 8 ఇళ్ళకి వెళ్ళాలి. ఉన్నారండి ఎవరైనా లోపల? డోర్ తీయాలండి ఒకసారి. ఓరి వారి బిచ్చపోని లెక్క అట్లా ఇంటింటికి తిరుక్కుంటా తలుపులు ఎందుకు కొడుతున్నావు? నాకేమైనా పని పాట లేదనుకున్నారా? పన్ను వసూలు చేస్తున్నా. ఏం పన్ను? చెత్త పన్ను. చెత్త పన్ను. చెత్త పన్నా? అది ఎక్కడిది? ఎక్కడ దాన్ని కొత్తగా అడుగుతామేంటమ్మా? నెల నెల చెత్త పన్ను కట్టాలి కదా. ఏపీలో చెత్త పన్ను రద్దు చేయలేదా? రద్దు చేయడం కాదు, ఇంకాస్త పెంచారు. అదేందది? చెత్త పన్ను వసూలు చేస్తున్నారు చెత్తనా కొడుకులు అని కూటమి లీడర్లు వైసీపీ ప్రభుత్వాన్ని బండబూతులు తిట్టిండ్లు కదా. మరి ఇదేంది? అవన్నీ మాకు తెలియవండి. పెంచిన పన్ను వసూలు చేయడమే మా పని, అంతే. మరి ఇంత ఘోరమా? ఇప్పుడు నెలకెంత చెత్త పన్ను? నెలకు 90 రూపాయలు. 90 రూపాయలు. ఇంతకు ముందు ఎంత ఉండే? అంటే అంతకు ముందు ఒక 60 రూపాయలే ఉండేది. ఇప్పుడు పెంచేశారు. అంటే నెలకు 30 రూపాయలు పెంచిండ్లు. ఓర్ని, మరి ఇంత అన్యాయమా? చెత్త పన్ను మొత్తానికి తీసేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఇంకో 30 రూపాయలు పెంచుతారా? మంచిగానే ఉన్నది పో, మంచోడు మంచోడు అని నిండా ముంచిండు కదా. అందుకే మాజీ మంత్రి పేర్ని నాని గట్టిగానే అరుచుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు రోజుకి 3 రూపాయలు చెత్త ఎత్తినందుకు డబ్బులు కలెక్ట్ చేయండి అని చెప్పారు. చెప్పినట్టుగా ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో చూసాం. అనారోగ్యాలు ఉండకూడదు, ఆరోగ్యవంతమైన పరిసరాల కోసం చెత్త ఎప్పటికప్పుడు ఎత్తేయాలి, ఇంటికి 3 రూపాయలు కలెక్ట్ చేయండి అని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? అదే కదా. మీరెక్కి 35 రోజులైంది. చెత్త పన్ను ఎక్కడన్నా ఆపారా? జగన్మోహన్ రెడ్డి ₹2 వసూలు చేశాడు రోజుకి. మనం 3 రూపాయలు వసూలు చేద్దామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఇదే పని చేసినప్పుడేమో చెత్త నా కొడుకు, చెత్త ముఖ్యమంత్రి అన్నారు. మరి మీరందరూ ఎవరు అని అడుగుతున్నాం ఇప్పుడు నేను. సూషన్ లానుల్లా చెత్త పన్ను తీసేస్తామని చేతగాని హామీలు ఇచ్చి గెలిచినాక ఆ హామీలు చెత్తబుట్టల వారేసి జనాలను పిచ్చోళ్లను చేసిండ్లు కూటమోళ్ళు. ఇట్లా ఇంటికి 30 రూపాయల చొప్పున పెంచి సంపద సృష్టిస్తారు కావచ్చు. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న అన్నట్లు ఇప్పుడు చెత్తనా కొడుకులు ఎవరో. ఎక్కడ బెల్లం ఉంటుందో అక్కడనే ఈగలు వాళ్తాయి. అందుకే లీడర్లు కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతారు. వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు వచ్చినట్లు కండువాలు గప్పి పార్టీలో చేర్చుకున్నాడు రోజు చూస్తూనే ఉన్నాం కదా. వేరే పార్టీ కండువా మెడల పడ్డదంటే ఇక అది వరకున్న పార్టీతోని కటీఫ్ అయినట్లే. అయితే గా హరీష్ రావు సారు కూడా వాళ్ళ పార్టీ కండువా కాకుండా వేరే కండువా వేసుకొచ్చిండు. ఆ కండువా ఏందో దాని కథ ఏందో చూడుర్రు ఒకసారి. హరీష్ రావు సార్ మెడల కండువా చూసిన రానోళ్ళ మరి మీటింగ్కు టైం అవుతున్నదని తొందరలో చూసుకోలేదో, లేకుంటే బీఆర్ఎస్ కండువాలు స్టాక్ లేవో తెలియదు కానీ టీఆర్ఎస్ అని రాసిన కండువా వేసుకొని వచ్చిండు. ఎన్నుకున్న కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ కండువాలు వేసుకొని నిల్చున్నారు. మరి అసలుకైతే చాలా రోజుల కిందనే పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు మార్చిండ్రు. ఎలక్షన్లలో ఓడిపోయినాక మళ్ళీ టీఆర్ఎస్ అని మారుస్తారు కావచ్చు అని అనుకున్నారు అందరు, కానీ బీఆర్ఎస్ పార్టీ పేరు అట్లనే ఉంచిండ్రు. అట్లాంటిది ఇప్పుడు ఇట్లా హరీష్ రావు సారు టీఆర్ఎస్ కండువ వేసుకొని వచ్చేసరికి ఈ కండు వెనక ఏమైనా మతలబు ఉన్నదా ఏంది అనుకోబట్టిరు కొంతమంది. ఈ కండువ ముచ్చట పక్కకు పెడితే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల సంగతి ఏమైంది అని కాంగ్రెస్ పార్టీని గట్టిగానే అడిగిండు సారు.
ఇద్దరు కలిసి ఒకరిని కొడుతుంటే పోయి ఆపే రోజులు, మానవత్వం చూపెట్టే రోజులు ఎన్నడో పోయినాయి. రోడ్డు పక్కన ఎవరన్నా పడిపోతే అంబులెన్స్కు ఫోన్ కొట్టే రోజులు కూడా అస్సలకే కనపడతలేవు. ఒక్క మాటలు చెప్పాలంటే మానవులకే శత్రువులైనరు. ఒకరి గురించి ఒకరు పట్టించుకోరు, వాళ్ళది వాళ్ళే చూసుకుంటారు. చూస్తున్నాం కదా. అయితే మూగ జీవాలు అట్లుండవుల్లా, యుద్ధమే చేస్తాయి. కాకంటే కర్రెగుండి కావు కావు మని మొత్తుకునే ఏకాకి అనుకున్నారా? కాకికి ఎవ్వలు లేరనుకున్నారా? కాకెప్పటికీ ఏకాకి కాదు, కాకులు ఎప్పటికైనా కలిసే ఉంటాయని కండ్లకు కట్టినాయి రాజమండ్రి దగ్గరున్న తాటిపాక. అగ చూడుండ్రి, ఒక్కసారే తెట్ట మీదికెళ్ళి లేచిన కందిరీగల లెక్కనే పైన ఎట్లా జిప్పుమని రౌండప్ చేసినాయో. విషయం ఏందంటే, ఈ అన్న కోళ్ళను కోసి చికెన్ కొడుతుంటే ఈడ కింద కట్టేసిన కాకొచ్చి ఒకటే గోల చేసుకుంటా ముక్కలెత్తుకొని పోతున్నదట, తింటున్నదట. మళ్ళొచ్చి ముక్కలకు సూటి పెడుతున్నదట. ఆహా, ఇంత పనికి వచ్చినావా కాకమ్మ, నా దగ్గరనే కాకమ్మ కథలు పడుతున్నావా అని కట్టేస్తే ఇంకింత ఎక్కువ కావు కావు మన అరిచేసరికి కాకుల బలగం గదిలొచ్చి కదం దొక్కితే చుట్టుపక్కల జనాలు సుక్కలు చూసిండ్రట. దెబ్బకు వాయమ్మో, కాకులొచ్చి కండ్లలో ఒడిచినా ఒడుస్తాయని ఇడిచిపెట్టిండ్రట. కానీ నిజంగా ఇవి మనుషులకు మెసేజ్ చెప్పినాయి. పోండ్రి, ఇంట్లోకెళ్ళి తల్లిదండ్రులను కొడుకులు ఎల్లగొట్టి అయినోళ్ళే లొల్లి పెట్టుకొని మాట్లాడుకొని ఈ రోజుల్లా ఈ కాకికి ఆపదొస్తే వేరే కాకులు వచ్చినాయి. చూడు, ఇగో ఇది మూగ జీవాల నడుము ఉండే బంధం. ఇక ఇది చూసి గిట్లా మళ్ళోసారి కాకుల తెరువు పోయారు. సరేనా? గీడో ఆవుకు ఏం కష్టం వచ్చిందో, తోటి ఆవులేమన్నా మోసం చేసినాయో, లేదంటే మనుషులే ఎవరన్నా ఏమన్నా అన్నారో తెలియదు కానీ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చినట్టున్నది. మరి అప్పుడు పోలీసులు కూడా పట్టించుకోలేదు కావచ్చు. అందుకే ఆ ఆవు ఏం చేసిందో చూస్తే మస్తు షాక్ అవుతారు. ఓర్ని అవ్వా, ఇదేం చిత్రం! ఈ ఆవు ఏకంగా పోలీస్ స్టేషన్ బిల్డింగ్ మీదకే ఎక్కింది కదా. ఏదన్నా సమస్య ఉంటే దాని మీద ఆఫీసర్లో పోలీసులో పట్టించుకోకపోతే నీళ్ల ట్యాంకులు ఎక్కుతారు, పోల్లు ఎక్కుతారు, టవర్లు ఎక్కుతారు. కానీ ఈ ఆవేందో ఏకంగా పోలీస్ స్టేషనే ఎక్కింది. ఏందమ్మా ఆవు, దిగు దిగు, నీ డిమాండ్లు ఏంటియో దిగినాక చెప్తే పోలీసులు నెరవేరుస్తారు గాని దిగు. ఓహో, అస్సలకే దిగకుండా ఇంకా ఆరాంస్గా మీదనేవన్నది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాయ్బరేలీలా. మరి ఈ ఆవు ఎవరి మీద పోలీసులకు కంప్లైంట్ ఇద్దామనుకున్నదో గాని స్టేషన్కి పోయింది. మరి అక్కడ ఎవరు డ్యూటీలో లేరో ఉన్నా దీని బాధను ఎవరు పట్టించుకోలేదో గాని మెల్లగా బిల్డింగ్ మీదకి పోయింది. ఇక దీన్ని డాబా మీద చూసిన పబ్లిక్ రోడ్డు మించి ఆగి మరీ చూస్తుంటే ఏంది వీళ్ళేందో ఇట్లా చూస్తారు అని పోలీసులు చూస్తే మీద ఆవున్నది. ఇక అప్పుడు దీన్ని కిందికి దించేందుకు సాన్నే కష్టపడ్డారట. కానీ పోలీసులు ఈ కాడి నుంచి మూగ జీవాలు వచ్చినా వాటి బాధ ఏందో చెప్పున అరుచుకోండ్రి, లేకపోతే అవి కూడా ఊకుండే తట్టులేవు. మళ్ళా పెద్ద ఆఫీసర్లుండే బిల్డింగ్ల కాడికి పోయి మీ మీద కంప్లైంట్ ఇస్తే సస్పెండ్ అయినా అవుతారు. జర చూసుకోండ్రి. గరం వార్తల్లా ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇట్లా పోయి అట్లొచ్చేస్తా. మీకు దండం రా బాబు. పార్కులు వదలరు, కొండలు వదలరు, బస్టాండ్లు వదలరు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులు, ఇట్లా దేన్ని వదలకుండా రీల్స్ చేస్తున్నారు. అవి చూడలేకనే మేము చచ్చిపోతున్నాం అంటే పోలీస్ స్టేషన్ అవ్వా, పోలీస్ స్టేషన్లో మీ రీల్స్ ఏంట్రా అయ్యా? అవు నిజమే, పోలీస్ స్టేషను, అది కూడా అరెస్ట్ అయి జైల్లో ఉన్న మనిషితోనే రీల్స్ చేస్తున్నారు. అరే ఏంట్రా ఇది అని వట్టిగా వదిలిపెట్టుడు కాదు, బయటున్న మోతవారిని కూడా లోపలేయాలి. అప్పుడు ఇద్దరు కలిసి లోపలనే రీల్స్ చేసుకుంటారు. మరి లేకపోతే ఇదేమన్నా పార్కా పబ్బా? ఏందో అత్తగారింటికి వచ్చిన అల్లుని లెక్కన ఆరాంస్గా జైల్లో రీల్స్ చేస్తున్నారు. ఇది మళ్ళీ ఎక్కడనో కాదు, మన హైదరాబాద్లోనే ఏదో కేసులా ఈ మోతవరి జైలుంటే ఆయనను కలిసేతందుకు పోయినా ఇగో ఈ దోస్తు రీల్స్ మోతవరి అరే నేను వచ్చింది జైలుకు అన్న ముచ్చట్లనే మర్చిపోయి ఇట్లా ఆరామ్స్గా రీల్స్ చేసిండు. ఇది పాతబస్తీ పోలీస్ స్టేషన్. మరి వీళ్ళు ఇట్లా రీల్స్ చేస్తుంటే అక్కడున్న పోలీసులు ఏం చేసిండ్రో, అసలు ఫోన్ను లోపలికి ఎట్లా తీసుకుపోనిచ్చిండ్రో అర్థమైతలేదు. ఇప్పుడు ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేటాలకు ఇష్టం ఉన్నట్టు వైరల్ అవుతున్నది. ఛీ, ఏం పిచ్చో ఏమోపో, భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టినట్టు భయం లేని ఈ పోరగాళ్ళు ఇట్లా జైల్లో రీల్స్ చేస్తున్నారు.
మరి లోపలికి ఫోన్ అలో చేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో పెద్ద ఆఫీసర్లు చూడాలి. కొంతమందికి ఉత్త ఉండబుద్ధి కాదు, అసొంటోళ్ళు గమ్మత్తు పనులు చేస్తారు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఇంకేమున్నదిగా ఆ వీడియో వైరల్ అవుతుంది. దాని మీద సెటైర్లు, కామెంట్లు, లైకులు, షేర్లు. ఇప్పుడు మీకు కూడా అసొంటి వీడియో ఒకటి చూపిద్దామని తీసుకొచ్చిన, అదేందో చూడుల్లి. అగో ఆ పెద్ద మనిషి చేతులున్న ఎర్ర డబ్బాల నుంచి గొలుసు తీసి నిమ్మలంగా కూసోని రెస్ట్ తీసుకుంటున్న దీని మెడలేసిండు ఈ పెద్దన్న. ఏమున్నది ఇంట్లో గొలుసే కదా అనుకోకుర్రి, అది ఉత్త గొలుసు కాదు, బంగారు గొలుసు. 10 కిలోలు వసన ఉంటదట. మహమ్మద్ దానిష్ యాకూబ్ అనే క్రియేటర్ ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిండు. ఆవు మెడల బంగారు గొలుసు వేస్తున్నా చూడుర్రి అని రాసుకొచ్చిండు. అయితే ఆ వీడియో చూసిన నెటిజన్లు మస్తు సెటర్లు వేస్తున్నారు. అరే నాయన సరిగ్గా చూడు, అది ఆవు కాదు గేదె, ఆవుకు గేదెకు తేడా తెలియదా అని కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరేమో ఏహే అది బంగారు గొలుసు కాదు, ఇనుప గొలుసుకు గోల్డ్ కలర్ పెయింటింగ్ వేసి కథలు పడుతున్నాడు అని అనుకొచ్చిండ్లు. ముంబై చెంబూర్ ఏరియాలో ఉండే సల్దాన్హా అనేటామె ఈ టైగర్ను ఎంటబెట్టుకొని ఒక బంగారు నగలు అమ్మే షాపుకు పోయింది. టైగర్ అంటే ఏందో అనుకునేరు, ఈ కుక్క పేరంట. ఇక పోయినందుకు ఏదో ఒకటి కొనాలే అనుకున్నదో ఏందో 3.5 తులాల బంగారు గొలుసు కొని ఆ కుక్క మెడలేసింది. సూషిన్లా తులం బంగారం కొనాలంటేనే మన సొంటోళ్లకు సుక్కలవు పడతాయి. కానీ వీళ్ళేమో కుక్కలకు గేదెలకు కిలోల కొద్ది బంగారు గొలుసులు కొని దిగేస్తున్నారు. ఏందో ఏమో పోన్రి. డిగ్రీ, బీఈడి, పీజీ, పీహెచ్డీ చేసిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతారు. కొందరి ప్రయత్నాలు ఫలించి జాబ్ కొడితే కొందరేమో ప్రైవేటు కొలువులు చూసుకుంటారు. ఇంకా కొందరేమో మంచి అవకాశాలు చూసుకొని బయట దేశాలకు వెళ్ళిపోతారు. ఇక ఇదంతా ఒకెత్తు అయితే కొందరేమో కూసోని చదివి ప్రిపేర్ అయ్యేటందుకు డబ్బులు లేక ఇంట్లో పరిస్థితులు అనుకూలించక ప్రైవేటు కొలువులు చూస్తున్నాం కదా. అయితే జాబ్లు అన్నారు, ఉద్యోగాలు అన్నారు, బయట దేశాలకు పోతారని అన్నారు. తీరా చూస్తే బహిరంగ సభకు ఎంట్రీ అయ్యే వాళ్ళను చూపెడుతున్నారు. మొత్తం యూత్ పిల్లలే ఉన్నారు. ఏ పార్టీ మీటింగు అంటే మీటింగ్ కాదుల్లో, వీళ్ళంతా ఇంటర్వ్యూ, ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటందుకు వచ్చినోళ్ళు. అగ చూడుండ్రి ఒకరినొకరు నెట్టేసుకుంటా ఎంత ఆత్రపడుతున్నారో. ముంబై ఎయిర్పోర్టులా ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ డ్రైవ్కి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. 2200 ఉద్యోగాలు కల్పిస్తాం, అర్హత ఉన్నోళ్ళు హాజరు పడాలి, వచ్చేటప్పుడు సర్టిఫికెట్లు తీసుకొని రావాలి అంటే దగ్గర 30,000 నుంచి 50,000 మందికి పైగా యూత్ పిల్లలు వచ్చిండ్రు. వీళ్ళని ఆపలేక సెక్యూరిటీ వాళ్ళు ఆపసోపాలు పడితే చాలా మంది కింద పడి అస్వస్థతకు గురైనరట, దవాఖాన్లు ఏర్పించిర్రట. కానీ వామ్మో ఈ లెక్కన చూస్తే దేశంలో నిరుద్యోగం బాగానే ఉన్నట్టు కొడుతున్నది. మొన్న గుజరాత్లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ పెడితే ఇదే కథ అయ్యింది. ఇప్పుడు మహారాష్ట్రలో అంతకు మించి చదువుకున్నోళ్ళు వచ్చి తిప్పలు పడ్డారు. మరి దీంట్లో ఎంతమంది సెలెక్ట్ అయినరో వీళ్ళను చూస్తుంటేనే మస్తు బాధ అనిపిస్తున్నది. పోండ్రి ఉద్యోగం కోసం వీళ్ళు పడే తపన చూస్తుంటే. చీ 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 చీ, వీళ్ళను మనుషులనాలనా దున్నపోతులనాలనా మరీ పశువుల కంటే హీనం చేస్తున్నారు. ఏం దిక్కుమాలిన పనులరా అయ్యా. మనం భూమి మీదనే ఉన్నామా లేకపోతే వేరే ఎక్కడన్నా ఉన్నామా? ఓ అంజలి, ఏమైంది అంతగానం కోపంతో ఊగిపోతున్నావంటే అది నా నోటితో చెప్పే వార్త కాదు, ఇక మీరే చూడుండ్రి. మీన్ చెప్పుడు కాదు, ఇగో ఈడ గేదె ఉన్నది, దాని ఓనర్ పక్కకున్నాడు కదా, ఆయనే చెప్తాడు. అది కూడా ఈ పోలీసుల ముందే చెప్తాడు, వినండి. పగ్గం పట్టుకొచ్చేసి 4 కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదె లేకుండా చేసేసారండి. ఈయన చెప్తే నమ్ముదుమో లేదో గానీ ఇగో పోలీసులకు కూడా ఫిర్యాదు అందిందట. పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని, అన్యాచురల్ ఎఫెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ ఉంది. డాక్టర్లు కూడా వచ్చి వైద్య పరీక్షలు అయితే చేసిండ్రు. మరి ఆ రిపోర్టులు ఏమైనా వస్తాయో, ఈయన చెప్పింది నిజమేనో లేదో తెలియదు కానీ అదే గనక నిజమైతే మాత్రం అవ్వా సిగ్గుపోతుంది. ఆ బద్మాషిగా లేవలో కానీ లాగుల తొండలు జొర్రగొట్టాలి. చెయ్యి మరి గింత పరిదెగిస్తారు మనుషుల పశువుల. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి ఊర్లో జరిగింది ఇది. ఈ రైతు పేరు సీతారామయ్య. రాత్రి పాలు విండి ఇంటికి పోయినట. మళ్ళీ తెల్లారి పాలు విండేదానికి వచ్చేసరికి గేదెకు నడువు వస్తలేదట. తాళ్లతోని కట్టేసి ఎవరో పాడు పని చేసిండ్రని ఇట్లా ఆఫీసర్లకు కంప్లైంట్ ఇచ్చిండు. చిచ్చి, ఇలాంటి వార్త చెప్పాల్సి వస్తుందని మేము, వినాల్సి వస్తుందని మీరు ఎప్పుడు అనుకొని ఉండరు కావచ్చు. కర్మర నాయన. ఇక అన్ని వార్తలు చూసినాం కదా, ఇప్పుడు కొన్ని పొట్టి వార్తలు దనదన్ చూసొద్దాం పాండ్రి. మంచిగానే డాన్స్ ఆడుతున్నది కానీ తర్వాతనే తలనొప్పి ఉంటదని ఆలోచించలేకపోయింది. మ్యాటర్ ఏంది అంటే ఈమె డాన్స్ చేస్తున్న జాగా మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ కలెక్టర్ ఆఫీసు.
హాలిడే రోజు చూసుకొని ఆఫీసు మెట్ల మీద అద్భుతంగా డాన్స్ ఆడి వీడియోని సోషల్ మీడియాలకు ఇడుస్తే ఇరుగమరుగా వైరల్ అయింది. ఇది మెల్లగా పెద్ద ఆఫీసర్ల దగ్గరికి పోయేటాలకు ఆగో ఈ సర్కార్ ఆఫీసులల్లా డాన్స్ లేంది అని కోపంతోని వీళ్ళ మీదకి ఎగిరి ఆమె మీద చర్యలు తీసుకోవాలని చెవులల్లా మూతి పెట్టి మరీ ఇనబడేటట్టు చెప్పిండ్రు. పాపం ఏమేదో అనుకుంటే ఏదో అయింది. భూమి మీద నిలుసుండే ఒక కాలుతోని ఫుట్బాల్ ను గాళ్ళకెగరేసుడు కష్టం అనుకుంటూ ఇగో ఈమె ఓ ఫుట్బాల్ మీద ఓ కాలుతోని నిల్సుండి ఇంకో కాలుతోని బాల్ ను మీదకెగరేసి దాన్ని ఈపులాపింది. షెల్లే నీ టాలెంట్ కు ఫిదా, కానీ జర బాలు పక్కకు జరిగిందనుకో కింద పడితే కాలు ఇరుగుతుంది. ప్రాక్టీస్ ఉంటే ఏం కాదు గాని ప్రయోగాలైతే చేయమాకమ్మా. ఇదేందయ్యా ఇది? పెండ్లి కొడుకు ఫేసు కలకలలాడాలే గాని కన్నీరు పెట్టుకున్నట్టు కనపడుతున్నది. ఒక్కడే ఒంటరిగా స్టేజ్ మీద ఉన్నాడు. అయినా పెండ్లి పిల్ల ఏది అంటే పెండ్లి పిల్లే కాదు, పెండ్లికొచ్చిన వాళ్ళు ఎవ్వరు కనపడతలేరు. చూడు మొత్తం ఖాళీ కుర్చీలే. జోరుగా రిసెప్షన్ జరిగి అందరు వచ్చి ఫోటోలు దిగిపోతుంటే ఒక్కసారే వాన కుమ్ముడు గుమ్మేసరికి ఉరకండ్రో అనుకుంటా అందరూ ఎక్కడోళ్ళు అక్కడ పోయేసరికి పెండ్లి కొడుకు ఒక్కడే ఇట్లా నిలబడ్డాడు. ఏడికి పోతాడు మరి? ఎన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టిండో. కండ్ల ముంగటనే అంత దడిచేసరికి ఒక్కడే ఇట్లా బాధపడుకుంటా నిలబడ్డాడు. సరే తరలే, అన్ని జరుగుతాయి ఏమిటి? వాహ్ వారే వాహ్, వాట్ ఏ వర్క్, వాట్ ఏ వర్క్. స్మార్ట్ గా ఇక్కడ ఎక్కి అక్కడ దిగుతున్నాడు. నెత్తి మీద ఉన్నది బరువైతున్నదన్న బాధ లేదు, కింద పడుతుందన్న జంకు గింత కూడా లేకుండేసరికి హాయిగా ఈ స్మార్ట్ వర్క్ చేస్తుండు. సూపర్ సూపర్ సూపర్లే. ఉపాయం ఉన్నోడు ఉపాసం మండడు అన్నట్టు చిన్న ఉపాయం చేసి హార్డ్ వర్క్ ను స్మార్ట్ వర్క్ చేసిండు. మరి ఎక్కడ జరిగిందో ఏమో గాని కాక మంచి పనిగల్లోడే పోండ్రి. ఇక ఇవి మరి ఇక్ఫా యూనివర్సిటీ సహ సమర్పించిన గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.